ఇక్కడ పెట్టుకున్నా కూడా వస్తుంది షాకు. సో మొత్తం మీద ప్లాస్టిక్ ఎక్కడున్నా సరే షాక్ అయితే కొడుతుంది కంపల్సరీ ఈ యొక్క ఎర్త్ అనేది. సో ఇట్లా ఎప్పుడు వద్దంటే మ్యాక్సిమం ఏంటంటే ఇంటికి ఎర్త్ లేనప్పుడు అయితే కంపల్సరీ అయితే ఈ షాక్ అనేది కొట్టడం అయితే జరుగుతుంది. అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, అలాగే మీరు ఒక గ్రైండర్ యూజ్ చేస్తున్నా, అలాగే వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నా, వీటన్నిటికి కూడా ఈ షాక్ అనేది కొడుతుంది. సో ఒక 2 రోజుల క్రితం అయితే ఇది కూడా షాక్ కొడుతుంది. కాకపోతే నిన్న దీనికి ఒకటైతే చేయడం జరిగింది. ఏంటంటే ఇది మనకి ఇంటికి మొత్తం ఎర్త్ వేయించుకోవాలంటే కొంచెం అమౌంట్ అయితే అవుతుంది. సో మొత్తం టోటల్లో ఈ స్టార్టింగ్లో ఏంటంటే మన ఇంటికి ఎర్త్ అయితే వేయించలేదు. సో ఎర్త్ అంటే ఒక పైప్ అని తీసుకొచ్చి భూమిలో తెగొట్టి దాంట్లో ఇంకా ఉప్పు అట్లాంటివన్నీ చేసి మొత్తం మీద పాతి దాని నుంచి అయితే మెయిన్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇట్లాగా కొంచెం మేమైతే యూజ్ చేస్తుంది, పెద్ద ఎక్కువ అయితే ఏం లేవు. ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేస్తున్నాం, అలాగే వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాం. సో వాషింగ్ మిషన్తో మాకైతే షాక్ అయితే కొడుతున్నట్లయితే మాకైతే ఏం అనిపించలేదు. సో ఫ్రిడ్జ్లో చూసుకుంటే మాకైతే షాక్ అయితే కొడుతుంది. ఇక్కడ పట్టుకుంటే మనకి పవర్ అనేది వస్తుంది, అది ఇక్కడ పెట్టినా సరే పవర్ వస్తుంది, అలాగే సైడ్ని ఇక్కడ పెట్టినా సరే పవర్ అయితే వస్తుంది. సో దీనికని మేమైతే ఏం చేసామంటే, సో అందాకన్నా మనకి షాక్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి ప్రజెంట్ అయితే మేమైతే నిన్న అయితే ఇట్లా చేసాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది బోర్డు చూసారా, ఇది బోర్డు. ఈ బోర్డులోంచి ఒక వైర్ అయితే లాగడం జరిగింది. సో కింద నుంచి ఈ వైర్ ఈ బోర్డులోంచి అయితే లాగడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇది మనకి ఎర్త్, ఈ పైన ఉండేది ఇక్కడ ఇది అయితే ఎర్త్, ఇది మనకి ఫేస్ వస్తుంది, ఇది న్యూట్రల్ అవుతుంది, ఇది మనకి ఎర్త్ ఉంటుంది. సో దీంట్లోంచి ఒక వైర్ అనేది లాగి సో కిందకి ఇట్లాగా మీకు ఎక్కడన్నా ఉంటే కనుక ప్లేస్ అనేది అక్కడైతే ఒక మేక్ అనేది వేసి అట్లా చూడండి అట్లా పెట్టినారు. ఇట్లా అనేది మీరైతే ఒక వైర్ అనేది తీసుకోవచ్చు ఇట్లాగా. సో అట్లా తీసుకుంటే ఈ బోర్డుకి సంబంధించి ఈ మిక్సీకి అయితే ప్రజెంట్ అయితే మనకి షాక్ అయితే రావట్లేదు. సో ఒక 2 days క్రితం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకైతే కరెంట్ షాక్ అయితే కొట్టింది. సో ఫ్రిడ్జ్ యూజ్ చేస్తుంటే ఇట్లా లాగుతున్నా మనకి కరెంట్ షాక్ అనేది కొడుతుంది. సో ఇక్కడ చేయి పెట్టినా సరే కరెంట్ షాక్ అయితే కొడుతుంది. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అయితే ఎక్కడ ఏమీ లేదు. ఈ ఎర్త్ అనేది ప్రజెంట్ మనకు వైర్ వేసిన కాడి నుంచి అయితే అసలు లేదు. సో ముందు అయితే కనుక కంపల్సరీ షాక్ అయితే కొట్టింది. సో చూసుకోవచ్చు, మీకు బ్యాక్ సైడ్ కూడా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు అయితే చాలా ప్రాపర్గా అయితే చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా షాక్ అయితే కొట్టదు. సో ఎక్కడ కూడా మనకి పవర్ అయితే రావట్లేదు. సో అందాక టెంపరీగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మరి మీకు బోర్డులో ఎట్లా మీకు తెలిసినట్లయితే కనుక ఇట్లా మీకు ఏదైతే ఉందో పైన ఎర్త్కి అక్కడ ఒక వైర్ అనేది కనెక్ట్ చేసి ఈ కింద అయితే ఇట్లా మీరు ఎక్కడైనా భూమిలో గోడలో కానీ అట్లా మీరైతే ఒక మీకు అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇది ఒక అందాక టెంపరీగా అయితే మీకు షాక్ కొట్టకుండా అయితే ఉంటుంది. సో తర్వాత మీకు అయితే ఎర్త్ అనేది మొత్తం ఓవరాల్గా హౌస్ మొత్తం అయితే మీరైతే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో.